హైదరాబాద్ సంతోష్ నగర్లో రక్షణ చర్యలు లేకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అయితే కార్మికులతోటి ఎలాంటి రక్షణ లేకుండా ఇనుప కడ్డీలు మోయిస్తున్నారు కాంట్రాక్టర్లు. ప్రాణాంతకంగా పనులు చేస్తున్నారు యాజమాన్యాలు. కింద వాహనాలు వెళ్తుండగా బ్రిడ్జి పైన కార్మికులు ఫీట్లు చేస్తున్నారు. అదుపు తప్పిందంటే ప్రాణాలు పోవడం గ్యారంటీ అంటున్నారు నగరవాసులు. चलो देखते हैं नेक्स्ट। హైదరాబాద్ సంతోష్ నగర్లో రక్షణ చర్యలు లేకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అయితే కార్మికులతోటి ఎలాంటి రక్షణ లేకుండా ఇనుప కడ్డీలు మోయిస్తున్నారు కాంట్రాక్టర్లు. ప్రాణాంతకంగా పనులు చేయిస్తున్నారు. కింద వాహనాలు వెళ్తుండగా బ్రిడ్జి పైన కార్మికులు ఫీట్లు చేస్తున్నారు. అదుపు తప్పిందంటే ప్రాణాలు పోవడం గ్యారంటీ అంటున్నారు నగరవాసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ సంతోష్ నగర్లో రక్షణ చర్యలు లేకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సంతోష్ నగర్లో రక్షణ చర్యలు లేకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? మొత్తంగా చర్యలు లేకుండా పనులు చేపడుతున్నారంటే కూడా విమర్శలు కూడా వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. స్థానిక కథనం ప్రకారం కార్మికులు పనిచేసే సేఫ్టీ పరికరాలు లేకుండానే ఎత్తైన ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టు బ్రిడ్జి కింద వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తుండగా పైనుంచి భారీ రాడ్లను అమర్చడం ప్రమాదకరంగా మారిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చేస్తున్నాం. ఒకవేళ ఇనుప రాడ్లు కూడా లేదా సామాగ్రి కింద పడితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందంటే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పనులు జరుగుతున్నగా ప్రదేశంలో తగిన బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, సేఫ్టీ ఏర్పాటు చేయకపోవడం పైన వాహనదారులు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం లోపల ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం పైన ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నదంటే ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ కూడా అధికారులను, కాంట్రాక్టర్లను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిర్మాణ పనులను పూర్తిగా భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని కూడా స్థానికులు పట్టుకుంటాం. అయితే స్థానికులు అధికారులను కోరుతున్నట్టు సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఎలాంటి హై లెవెల్ పనులు చేస్తున్నప్పుడు మొత్తంగా రాత్రి సమయంలో ఇలాంటి పనులు చేయాలంటూ కూడా స్థానికులు మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రవీణ్, హైదరాబాద్ సంతోష్ నగర్లో ఈ రక్షణ చర్యలు లేకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పటి నుంచి జరుగుతుంది ప్రవీణ్? స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం గత కొన్ని రోజులుగా కంటిన్యూస్ గా కొనసాగుతుంది. అయితే అక్కడ ఎలాంటి సూచిక బోర్డు కూడా ప్రమాదాలు జరిగేటట్టు ఉంటుంది కాబట్టి ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి అక్కడ బలమైన రాడ్లు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పెద్ద పెద్ద రాడ్లు కానీ ఇనుప వస్తువులు కానీ మొత్తంగా క్రేన్ల సాయంతో పైకి తీస్తూ ఉంటారు కాబట్టి ప్రమాద పని జరిగేటప్పుడు అక్కడ సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా ఈ విధంగా ముందస్తు జాగ్రత్తలు లేకుండా చేస్తున్నారంటే కూడా మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ ఏదైతే కాంట్రాక్టర్ ఉంటాడో ఇవన్నీ నిబంధనలు పాటించాలి. అదే వాహనాలు వెళ్తుంటే కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా తీసుకోవాలి. కానీ అలాంటి ఎలాంటి మొత్తంగా కూడా చర్యలు తీసుకోకుండా ఈ యొక్క పనిని చేస్తున్నారంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రమాదకర స్థాయిలో ఇనుప రాడ్లతో కూడా మీద పడేటట్టు ఉన్నాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా అయితే ఉదయం పూట ఈ యొక్క పనులను ఆపాలి. రాత్రి సమయంలో ఎవరు లేని సమయంలోనే చేయాలి. ఒకవేళ ఉదయం చేయడానికి అవసరం వస్తే కనుక ట్రాఫిక్ డైవర్షన్ చేయాలి. లేదంటే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ లాంటి మొత్తంగా వ్యక్తులను కూడా నియమించాలి అంటూ కూడా స్థానికులు మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. చక్ర అయితే ప్రవీణ్, ఇక్కడ నగరవాసులు కార్మికుల ఆందోళన పైన కాంట్రాక్టర్లు ఎవరైనా స్పందించారా ప్రవీణ్? అయితే అక్కడ కాంట్రాక్టర్లు ఎవరు లేకపోవడం స్థానికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ ఖచ్చితంగా స్పందించి ఈ పనులను ఆపివేయాలి. లేదంటే పనులను చేసే విధంగా ఉంటే మాత్రం సూచిక బోర్డులతో మొత్తంగా కూడా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ మొత్తంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పనులను ప్రారంభించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఖచ్చితంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ బృందం ఎవరైతే ఉంటారో ఇంజనీర్స్ బృందం కూడా అయితే రేపటి నుంచి చేసే పనులు అనేవి కూడా ఖచ్చితంగా రాత్రి సమయంలో చేస్తాము. అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి అక్కడ నుండి ఇప్పుడు సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ట్రాఫిక్ ని కూడా డైవర్షన్ చేస్తాము, ఎవరికి ఇబ్బంది రాకుండానే ఈ యొక్క పనులను చేస్తామంటూ కూడా అక్కడ ఇంజనీర్స్ బృందం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం.
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.